హలో ఫుడీస్, వెల్కమ్ టు A1 కుకింగ్ విజయవాడ. ఈరోజు స్పెషల్ KFC స్టైల్ చికెన్ పాప్కార్న్. ఇదే మన ఈరోజు స్పెషల్ రెసిపీ అండి. ఇది స్నాక్ సాయంత్రం టైంలో పిల్లల కోసం చాలా బాగుంటుంది. హెల్తీ ఫుడ్ అండి, హెల్తీ స్నాక్ ఇది. మీరు కూడా నేను ఎలా ఈజీగా చూపించాను ఎలా చేయాలో KFC స్టైల్ చికెన్ పాప్కార్న్. మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో చూడండి, పైన నుంచి క్రిస్పీ చూసారా, లోపల నుంచి జ్యూసీ, చాలా బాగుంటుందండి. మీరు తప్పక ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో 250 గ్రామ్స్ చికెన్ చిన్న చిన్న పీసెస్ తీసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ యాజ్ పర్ యువర్ టేస్ట్, కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని మొత్తం బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగ బాగా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన మ్యారినేట్ పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. బ్యాటర్కి 1 కప్ మైదా యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్. నెక్స్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. థిక్ పేస్ట్ చేసుకోవాలండి, మళ్ళీ పలుచగా కాకుండా. చూసారా, ఇలా ఉండాలి పేస్ట్. ఇప్పుడు లాస్ట్ లెవెల్ వచ్చి కొద్దిగా మైదా వేసుకోండి, ఆల్ పర్పస్ ఫ్లోర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా బ్లాక్ పెప్పర్. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకోండి. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ తీసుకొని బ్యాటర్లో బాగా కలుపుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఆ మైదా ఫ్లోర్ ఉందిగా మిక్స్ చేసుకున్నాము, దాంట్లో కోటింగ్ ఇవ్వండి, దానికి కోట్ చేయాలి బాగా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దాంట్లో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎలా ఉంది మన KFC స్టైల్ చికెన్ పాప్కార్న్. ఈరోజు పిల్లలు KFC తీసుకొని వెళ్ళమన్నారు. ఎందుకు బయట ఫుడ్ ఇక్కడ ఇంట్లోనే తయారు చేసుకుందాం మేమని పాప్కార్న్ తయారు చేద్దామని. అలాగో చికెన్ పాప్కార్న్, KFC చికెన్ పాప్కార్న్ మనకి వచ్చి చేయడం, అందుకే మేమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం. చూసారా, టేస్ట్ సేమ్ KFC లాగే వచ్చిద్దండి, సేమ్ టు సేమ్. ఈ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే పైన క్రిస్పీ అయిపోయింది, లోపలగా పచ్చిగా ఉంటుంది. అందుకని లో ఫ్లేమ్లో చేస్తే ఇంకా బెస్ట్. కాదు మీకు ఇంకా తొందరగా అయిపోవాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇక్కడ చేసుకోవచ్చు. చూసారు, మీరు ఇంట్లో ట్రై చేయండి, పిల్లలకి తినిపించండి, హెల్తీగా ఉంటుంది. ఇలాగే స్నాక్ లాగా తినేస్తారు పిల్లలు. చికెన్ చాలా బాగుంటుంది చికెన్ పాప్కార్న్. ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా ఉందో మా రెసిపీ. చూసారా, KFC పాప్కార్న్ రెడీ. థ్యాంక్ యూ అండి.